డైలీ టేస్ట్ ది డైలీ. పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా హైదరాబాద్ లో మౌలిక సదుపాయాల కల్పన దిశగా సీఎం రేవంత్ రెడ్డి విజనరీగా పనిచేస్తున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని ఎల్లారెడ్డిగూడ జయప్రకాష్ నగర్ కాలనీ, ఇంజనీర్స్ కాలనీలో ఆత్మీయ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. హైదరాబాద్ విశ్వనగరం అజెండాగా అభివృద్ది చేయాలనే పట్టుదలతో సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో సీసీ రోడ్లు, పార్కులు, తాగునీటి సరఫరా, డ్రైనేజ్ వ్యవస్థ, శానిటేషన్తో క్లీన్ అండ్ గ్రీన్ గా కాలనీలు ఉంచి పరిశుభ్రత పాటిస్తూ మెరుగైన జీవన ప్రమాణాలు పెంచేలా ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు. హైదరాబాద్ నగర అభివృద్ది కొనసాగేలా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని మంత్రి తుమ్మల విజ్ఞప్తి చేశారు. ఆరోగ్యానికి మంచిగా పరిశుభ్రంగా ఉండే కాలనీలు మీరు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇందాక మిత్రులు ప్రభాకర్ గారు చెప్పినట్లుగా ప్రభుత్వం చేసేది కొంత అయితే మీరు చేయాల్సింది ఇంత. అంటే మీ కాలనీని ఇచ్చినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని తూచా తప్పకుండా దాన్ని మెయింటైన్ చేసేటటువంటి బాధ్యత మీరు తీసుకోవాలి. ఇందాక రామ్మోహన్ గారు చెప్పారు, ఆయన 5 సంవత్సరాలు మేయర్ గా హైదరాబాద్ పట్టణానికి కావాల్సినంత కాడికి మీతో మమేకమై కొన్ని పనులు చేయగలిగారు. వాటి ఇంకా సంగీత గారు కానీ, సీఎం రెడ్డి గారు కానీ, రేపు మీ దైవాలు వచ్చేటటువంటి ఎవరైనా కూడా వాటిని కొనసాగించుకుంటూ ఆనాటి పాపులేషన్, ఆనాటికి ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఈనాడు పెరిగినటువంటి జనాభాకు అనుగుణంగా చేయాలి అని అంటే కొంత ఇబ్బంది ఉంటుంది, కొన్ని ఆక్యుపేషన్స్ వస్తాయి. కాబట్టి మీకు ఇబ్బంది లేకుండా, ప్రజలకి అసౌకర్యం లేకుండా మీరు చేసే కార్యక్రమాలు ఇందాక ఇప్పుడు కొంచెం చెప్పారు. తర్వాత మీరు పంపించే గార్బేజ్, ప్లాస్టిక్ తీసుకెళ్లి ట్రైన్ లో పడకుండా ట్రైన్లు ఫ్రీ ఫ్లో అయ్యేటట్టుగా వాటిని కూడా సెగ్రిగేట్ చేసి దేనికని మీరు పెట్టుకొని దానికి ఒక వ్యవస్థను మీ కాలనీ వాసనే చేసుకోవచ్చు. మీరు ఇప్పుడేమి పేదరికంలో లేరు. మీ పిల్లల దయ వల్ల, మీ దయ వల్ల బ్రహ్మాండంగానే ఉన్నారు. సిస్టమ్ డెవలప్ చేసుకోవాలి. సిస్టమ్ డెవలప్ చేసుకుంటే మీ కాలనీని మీరే 10 కాలాల పాటు మీ మనవాళ్ళకి, ముని మనవాళ్ళకి కూడా మంచి కాలనీని ఇచ్చిన ఇది అవుతుంది. కాబట్టి ప్రభుత్వం తప్పకుండా రేవంత్ రెడ్డి గారు మీరు చూస్తున్నారు, ఆయన 25 ఏళ్లుగా ఇంకా నాకు ఆయన మీద కొంత ఇది కూడా ఉంది. రూరల్ తెలంగాణ కంటే హైదరాబాద్ మీద ఎక్కువ ఫోకస్ ఉంది. ఆయన ఢిల్లీ పోతే ప్రధానమంత్రిని కావచ్చు, రక్షణ మంత్రిని కావచ్చు, ఏ మంత్రిని పట్టుకున్నా నాకు ట్రిబ్యునల్ కావాలి, నాకు మెట్రో కావాలి, నాకు రైల్వే లైన్లు కావాలి, నాకు కారిడార్స్ కావాలి, నాకు డ్రింకింగ్ వాటర్ కావాలి. మొన్ననే మళ్లీ గోదావరి జలాలు మళ్లీ హైదరాబాద్ కి తీసుకొచ్చి మూసి సుందరీకరణ చేయాలి.